అందరికీ నమస్తే అండి. పరిశ్రమల గురించి, పెట్టుబడుల గురించి మా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నాడండి. పైగా మనోడు అపర మేధావితనం ఎలా ఉంటదంటే, ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేస్తా ఉంటారనమాట. అంటే ప్రభుత్వం ఆ పరిశ్రమలకి భూమి లీజుకిచ్చిందా? లేదంటే అమ్మేసిందా? లేదంటే వాళ్ళు కొనుక్కున్నారా? అర్థం గాకుండా కోట్ల విలువ చేసే భూములు ప్రభుత్వం కట్టబెట్టేసిందని, రాసిచ్చేసిందని జెప్పేసని మాట్లాడతారు. ఏవండీ ప్రభుత్వం లీజుకిచ్చిందని జెప్పేసని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. ఈ కేటాయింపుల ద్వారా హ్మ్. 2024 జూన్‌లో వారు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చారో, ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నాటి నుండి హ్మ్. ఇప్పటికి దాదాపు 26 మాసాలు, అంటే దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది, దగ్గరికి వస్తా ఉంది. హ్మ్. వీరు కేటాయించినటువంటి భూముల ద్వారా దాదాపు 1,00,000 మందికి ఉపాధి కలుగుతుంది అనేటువంటిది వారు అఫీషియల్ గా విడుదల చేసినటువంటి ఎప్పటికప్పుడు ఎస్ఐబిబి మీటింగుల ద్వారానో, లేదా వారి గజెట్ పత్రికల్లో ఇచ్చేటువంటి ప్రకటనల ద్వారానో హ్మ్. ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్స్. ఇన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని హ్మ్. కారు చౌకగా 99 పైసలకి, రూపాయికి, హ్మ్. అవసరమైతే ముఖ్యమంత్రి కొడుకు అంటాడు మొత్తం రూపాయికి 99 పైసలకి ఇస్తే నీకేం ప్రాబ్లం అని అడుగుతున్నాడు విశాఖపట్నంలో పత్రికా విలేకరులు. హ్మ్. అంటే మీ తాత సంపాదించినటువంటి ఆస్తి విశాఖపట్నం భూములు ఏమన్నా? లేదు. మీ అత్త సంపాదించిన ఆస్తి. మీ అత్త, మామ సంపాదించి నీకు కట్నం కింద ఇచ్చారు కదా! విశాఖపట్నాన్ని మొత్తం నీకు రాసి ఇచ్చేసారు కదా! మీ ఆస్తులు ఇస్తున్నారు. కట్టబెట్టేసారు అని ఎందుకండి? ప్రజలకు అర్థం కాకుండా అంటే సామాన్య ప్రజలకి ఇవన్నీ అర్థం కావులే. అర్థం కాకుండా వేల కోట్ల రూపాయల భూములు కట్టబెట్టేసారు. 99 పైసలకి ఇచ్చేసారు. ఎందుకు? ఏ ప్రభుత్వం లీజుకి ఇచ్చిందని చెప్పలేకపోతున్నాం ఎందుకు డైరెక్ట్‌గాను? ప్రభుత్వం ఎకరానికి 99 పైసలకి ఇదిగో 30 ఏళ్ళకో, 33 ఏళ్ళకో లీజుకి ఇచ్చింది అని ఎందుకు చెప్పలేకపోతున్నామండి? అమ్మేసారా? అమ్మలేదు కదా! వందల కోట్లు కాదు, వేల కోట్ల రూపాయల భూములు అవును ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. మనకిచ్చింది కేవలం లీజుకి మాత్రమే, అమ్మేయలేదు. అమ్మలేదని చెప్పి నీకు కూడా తెలుసు కదా! అలా అమ్మరని చెప్పేసి నీకు కూడా తెలుసు కదా! ఏ ప్రభుత్వం అయినా, ఏ పరిశ్రమకైనా సరే భూములు అమ్మరు కదా! లీజ్‌కే కదా ఇచ్చేది. ఇప్పుడు చూడు మొన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బ్రహ్మనిస్టేట్‌కి సంబంధించి 14,000 ఎకరాలు మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 14,000 ఎకరాలు. 1, 2 కాదు నాయనా 14,000 ఎకరాలు. మనం ఇలా అమరావతిలో పడేడుతాం కదా! 14,000 ఎకరాలంటే ఏ పరిశ్రమకి కూడా 1,000 ఎకరాలు ఇవ్వలేదు. కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చాం కదా! చూసాం కదా మనం. మరి దానికేం సమాధానం చెప్తావు? నువ్వు బాగా తెలుసుకో. ప్రజలను కన్‌ఫ్యూజ్ చేయమాకు. ఉన్నదున్నట్టుగా చెప్పండి. ప్రభుత్వం భూములు లీజుకిచ్చిందా? అమ్మేసిందా? లీజుకే కదా ఇచ్చింది. మనకి వేల కోట్ల రూపాయల భూములు ఎక్కడ కట్టబెట్టేసారండి? ఎవరికి రాసిచ్చేసారండి? ఎవరికి రాసిచ్చారు? సో, నువ్వు పోనీ మనం ఒక అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడైనా ఏదైనా ప్రాంతానికెళ్ళాం. ఏదో పని మీదో, లేదంటే బ్రతకడానికో, లేదంటే ఉద్యోగం కోసం ఎక్కడో వేరే ప్రాంతానికెళ్ళాం. మన ఇల్లు మన సొంత ఊర్లో ఉంటది. మనం ఎక్కడున్నారన్నా అక్కడ అద్దెకు తీసుకోవాలి. ఆ అపార్ట్‌మెంటో, లేదంటే బిల్డింగో, లేదంటే ఇంకోటి ఎక్కడో తీసుకుంటాం. పోనీ అపార్ట్‌మెంట్ అనుకో పోనీ. ఆ అపార్ట్‌మెంట్ వాల్యూ ఓ 10,00,00,000, 15,00,00,000, 20,00,00,000 ఎంతో కొంత ఉంటది ఉదాహరణకి. పోనీ ఏదో రూ. 1,00,00,000, 2,00,00,000 ఉంటది. నువ్వు నెలకు కట్టే అద్దె మహా అయితే ఎంత కడతావు? 5,000-10,000 కడతావు. అంటే ఏమంటారు? నీకు రూ. 3,00,00,000 ఆస్తి లేదంటే రూ. 10,00,00,000 ఆస్తి నీకు 5,000కి, 10,000కి కట్టబెట్టేసారని చెప్పేసని మాట్లాడతావా? మాట్లాడం కదా! మనం ఉన్నన్ని రోజులు మనం ఉంటాం. నచ్చితే ఇంకొన్ని రోజులు ఉంటాం. ఇంకా నచ్చితే ఇంకొన్ని రోజులు ఉంటాం. లేకపోతే ఖాళీ చేసి బయటకొచ్చేత్తాం. ఇది కూడా అంతే. ఒక పరిశ్రమకు భూములు కేటాయించారు. ఇన్నేళ్ళని చెప్పేసని పెట్టుకుంటారు. అదయిన తర్వాత నచ్చిందనుకోండి, ఇంకొన్ని సంవత్సరాలు అగ్రీమెంట్ రాసుకుంటారు. లేదనుకో ప్రభుత్వ భూమి ప్రభుత్వం దగ్గరే ఉంటది. ఎక్కడికి పోయేదేమి లేదు కదా! తద్వారా మనకు ఆదాయం వచ్చుద్ది. ఏ పరిశ్రమ వచ్చినా రాష్ట్రానికి ఆదాయం వచ్చుద్ది. మన యువతకు ఉపాధి దొరుకుద్ది. ఉద్యోగాలొత్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు. ఆ ప్రాంతం కొద్దో గొప్పో అభివృద్ధి చెందుద్ది. ఇయన్నీ వదిలేసారు. ఇయన్నీ వదిలేసి ఆ స్థలం వాల్యూ వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు కట్టబెట్టేసారు. అంటే సామాన్య ప్రజలకు అర్థం కాకూడదు. పల్లెటూరులో ఉండే ప్రజలందరూ ఏమనుకుంటారు? నిజంగా 99 పైసలకి అమ్మేసారేమో అనుకుంటారేమో. వీళ్ళకి కావాల్సింది కూడా అదే. అమ్మేరుగా అలాగా. ఎందుకు మనకి ఎదవ బతుకని అడుగుతున్నా. పట్టుమని ఉన్నదన్నట్టుగా మనం మాట్లాడుకోలేనప్పుడు ఎందుకు ఈ ఎదవ జన్మ అని అడుగుతున్నా.
వాస్తవాలు ఎందుకు చెప్పలేకపోతున్నారండి? వేల కోట్ల రూపాయలు కట్టబెట్టేశారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని 42 ఎకరాలు కట్టబెట్టేశారు. మీ సొంత జగన్మోహన్ రెడ్డికి. మీ పార్టీ కార్యాలయాలు ఏం కంపెనీలు కాదుగా. విశాఖపట్నంలో ఒక 2 ఎకరాలు, అనకాపల్లిలో ఒక 2 ఎకరాలు, అలాగే కృష్ణా జిల్లాలో ఒక 2, గుంటూరు జిల్లాలో ఒక 2, ప్రకాశం జిల్లాలో ఒక 2 ఎకరాలు, అలాగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42 ఎకరాలు కేటాయించేసుకున్నారు. ఎవరికి ఉపయోగం? సంవత్సరానికి రూ. 1000. నేను సంవత్సరానికి రూ. 1000 లీజ్ అనే చెప్తున్నాను. నేను నీ భాషలో చెప్పాలంటే కేవలం 42 ఎకరాలు 42,000 కొట్టేసాడు. లేదంటే రూ. 1000కే కొట్టేసాడు. ఎకరం 1000 కదా, రూ. 1000 కొట్టేసాడు. మేము కూడా చెప్పమా? 42 ఎకరాలు రూ. 1000కి జగన్మోహన్ రెడ్డి కొనేసుకున్నాడని చెప్పమా? మాట్లాడటానికి కొద్దిగా సిగ్గు ఉండాలండి, అర్థం పర్థం ఉండాలి. ఈ డొంక తిరుగుడు మాటలు. మన రాష్ట్రంలో చదువుకున్న వ్యక్తులు తక్కువలే, పల్లెటూరోళ్ళు ఎక్కువ. పల్లెటూరోళ్ళకి మనం ఏం చెప్పినా కానీ గమ్మున అర్థం అవ్వదు. కట్టబెట్టేశారు, రాసిచ్చేసారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమో నిజంగా అమ్మేశారేమో అనుకుంటారు. తద్వారా మనకి రాజకీయంగా లబ్ధి పొందొచ్చు. ఇయే కదా మీ ఎదవ తెలివితేటలు. జమానా కాలం అది పోయింది. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. నువ్వేం మాట్లాడుతున్నావు అలా కొట్టంగానే ఇలా వచ్చింది. వీడేం మాట్లాడుతున్నా, నిజం మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడుతున్నా, అలా కొడితే అలా వస్తుంది. ఇంక ఈ విష ప్రచారాలు కట్టిపెట్టండి. కంపెనీల మీద పడి ఎడుతారు ఏంటి నాకు తెలియక. ఇది నాకు అతిపెద్ద డౌట్ మాట. నేను ఇప్పటివరకు ఎక్కడా చూడాల. కావాలని మీరు కూడా చెక్ చేసుకోండి. మన దేశం వరకు వద్దు. దేశంలో మిగతా రాష్ట్రాల గురించి మనం మళ్ళీ అంత ఆలోచించేసి అంత పెద్ద కష్టపడిపోవస్తుంది. మన పక్క రాష్ట్రాలే తీసుకోండి. మనకు ఆనుకొని ఉన్న రాష్ట్రాలు. బెంగుళూరు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు. వాళ్ళలో ప్రతిపక్ష నాయకులు ఎవరైనా కానీ, అపోజిషన్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రభుత్వం ఒక పరిశ్రమకు భూమి కేటాయిస్తే ఏ ఒక్క నాయకుడైనా సరే ఆ పరిశ్రమకు కేటాయించిన భూములపైన కానీ, లేదంటే ఆ పరిశ్రమను తరివేస్తామని కానీ, లేదంటే ఆ కంపెనీకి ఇచ్చిన భూముల కేటాయింపులో అవినీతి కానీ, అక్రమాలు జరిగినాయని కానీ ఎవరైనా మాట్లాడడం ఒకసారి చూడండి. లేదు, మన పక్క రాష్ట్రం నిర్మాణదాకా కలిసే ఉన్నాం కదా తెలంగాణ. మనకు బాగా పరిచయమే కదా తెలంగాణ అంటే. మనం చాలామంది అక్కడే ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. తెలంగాణ రాజకీయాలు కూడా మనం బాగా ఫాలో అవుతాం కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఓకే, అధికారంలో ఉన్నప్పుడు ఇటు పక్క నుంచి బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అప్పుడు ప్రభుత్వం పరిశ్రమలకి కేటాయించిన భూములపైన ఏ రోజైనా సరే ఒక్క డిబేట్ కానీ, లేదంటే ఒక్క నాయకుడు కానీ మాట్లాడినట్టు మీరు చూసారా? నేనైతే చూడాల. వాళ్ళు అలా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పరిశ్రమల విలువ, వాళ్ళకి తెలుసు. ఈ పరిశ్రమ మన రాష్ట్రంలో పెడుతుంటే మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళకి తెలుసు. ఈ సన్నాసులకు అది వద్దు మనకి. మన రాష్ట్రంలో పరిశ్రమలు ఉండకూడదు, మన రాష్ట్రంలో యువతకు ఉపాధి దొరకకూడదు. ఎంతసేపు కూడా ప్రభుత్వాల మీద ఆధారపడి బతకాలి. జగన్మోహన్ రెడ్డి ఎలాగో పరిశ్రమ గట్టా తీసుకురాడు. సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున 11 రూపాయలు పనిచేస్తాడు. ఓ బిందు పాలు ఏం చేసుకుంటాడు. మమ్మల్ని బానిసల కింద బతకనిచ్చేయాలి. అంతేనా? ఎంతకాలం చేస్తారు ఈ రాజకీయాలు అని అడుగుతున్నా. మీరు ఎలా ఎంతకాలం మాట్లాడినా అది మీకే నష్టం. మీరు అడవులుగా మాట్లాడతానో, లేదంటే తెలివితేటలుగా మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో కానీ, మీ తెలివితేటలు చూస్తూ ఉంటే మాకు నవ్వు వస్తుంది. ఈ జోకర్ గర్లందరినీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గత ప్రభుత్వంలో మంత్రి పదవులు కట్టబెట్టాడు బాబు. వీడికి ఏం తెలిసి వచ్చని చెప్పేసి ఈయన్ని మంత్రిని చేశారని చెప్పేసి ఈరోజు మేము బాధపడుతున్నాం. ఇంకా మాట్లాడుతున్నాం, ఇంకా చాలా ఉంది. మీ తాత సంపద ఈ రాష్ట్రం అని చెప్పి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి కొడుకుని. మీ అత్తదని చెప్పానుగా, మీ అత్తగారిది. మళ్ళీ చెప్తాను 100 సార్లు అడిగిన మీ అత్తగారితోనే చెప్తా. ఈ 2.5 సంవత్సరాల్లో 34,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా కట్టబెట్టినటువంటి మీ ప్రభుత్వం, నేను మళ్ళీ అదే అంటున్నా, ఎంతమంది కారు చౌకగా కట్టబెట్టేసింది. ఎందుకండి ఈ డ్రామాలో? లీజుకి ఇచ్చారని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతున్నారండి? ప్రభుత్వం ఇచ్చింది లీజుకే కదా, అమ్మేలేదు కదా. గతంలో మీరు తీసుకున్నది కూడా లీజుకే కదా. మీకేం కొనుక్కోలేదుగా, మీరేం కొనలేదుగా ప్రభుత్వం దగ్గర నుంచి మీ పార్టీ ఆఫీస్కి. అంతే, జగన్మోహన్ రెడ్డికి పరిశ్రమలు కేటాయించుకున్నా, సరస్వతి పవర్ ప్లాంట్ కేటాయించుకున్నా లీజే కదా.
ఎందుకు అడ్డగోలు మాటలంటున్నా? ఎందుకు ఉపాధి కలిగించింది చెప్పండి? హ్మ్. ఏమైనా వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం. వైట్ పేపర్ 100% చేస్తాం. ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు చేస్తారు? ఎళ్లి అసెంబ్లీలోకి అడగండి. అసెంబ్లీకెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో కూర్చొని ప్రభుత్వాన్ని, అయ్యా మీరు 99 పైసలకి ఈ పలానా పరిశ్రమకి లీజుకి ఇచ్చారు భూములు. మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడొద్దండో. సామాన్య ప్రజలకు అర్థం కాకుండా కట్టబెట్టేసారు, రాసిచ్చేసారు వేల కోట్ల రూపాయల భూములు. ఈ అపాబయ తెలివితేటలు చూపించొద్దు. చాలా స్పష్టంగా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ప్రభుత్వాలు ఏ పరిశ్రమకి భూములు అమ్మవో, లీజుకి మాత్రమే ఇస్తాయి అని క్లియర్‌గా అర్థమయ్యేటట్టు అసెంబ్లీలో కూర్చొని, అయ్యా మంత్రి గారు అక్కడే ఉంటారు కాబట్టి, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ అక్కడే ఉంటారు కాబట్టి, ఐటీ శాఖ మంత్రి దీనికి సమాధానం చెప్పాలి. మీరు పలానా పరిశ్రమలకి భూములు కేటాయించారు. మీరు కేవలం లీజు 99 పైసలకే ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలకి ఇచ్చారు. అసలు ఆ కంపెనీ ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది? ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానన్నారు? ఎన్ని వేల మందికి ఉపాధి దొరుకుద్ది? ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అంటే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? వాటి వివరాలు ఏంటి? ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని చెప్పేసని అసెంబ్లీలో అడిగితే దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తారు. నీలాంటి వ్యక్తులొచ్చి సగం సగం తెలివితేటలతో, మనకున్న పీత బుర్రలతోటి మనం అడ్డగోలుగా మాట్లాడేసి, సామాన్య ప్రజలకు అర్థం కాకుండా వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేసి, పల్లెటూరులో ఉన్న ప్రజలందరూ కూడా మీరు చెప్పింది నిజమని చెప్పేసని నమ్ముతారని చెప్పేసని ఏదో మీ పిచ్చి భ్రమ. మీ అడ్డగోలు వాదనకి సమాధానం ఎవడో చెప్పడు. చేతనైతే అసెంబ్లీకెళ్ళి మాట్లాడమనండి. వైట్ పేపర్ ఖచ్చితంగా ఇస్తారు. అసెంబ్లీకెళ్ళి మీకు దమ్ముంటే అసెంబ్లీలో అడిగిన సందర్భంలో ఏ రోజైతే మీరు అసెంబ్లీలో అడుగుతారో ఆ రోజున ఖచ్చితంగా నారా లోకేష్ గారు సమాధానం చెప్తారు. నీలాగా అసెంబ్లీలోని బొబ్బట్లు, మామిడి తాండ్ర, మసాలా సరుకులు, జీడిపప్పు, కందిపప్పు అని మాట్లాడరు. సబ్జెక్ట్ ప్రకారంగానే మాట్లాడతారు. నాకు తెలియక అడుగుతాను. ఇంకొక డౌట్ నాకు గుడివాడమన్నది. నువ్వు వైట్ పేపర్ అడుగుతున్నావు కదా! ఈ 26 నెలల కాలంలో ప్రభుత్వం ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చింది? ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చింది? ఎన్ని వేల మందికి ఉపాధి కల్పించిందని చెప్పేసని వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పని అడుగుతున్నావు కదా! గత 5 ఏళ్ల కాలంలో. గత 5 ఏళ్ళు కూడా వద్దు. 19-24 కూడా వద్దు. నువ్వు మంత్రిగా ఉన్న కాలంలో. నువ్వు దాదాపు 3 ఏళ్ళు ఉన్నావనుకుంటా మంత్రిగా. ఆ 3 ఏళ్ల కాలంలో నీ హయాంలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? ఎన్ని పరిశ్రమలకు మీరు భూములు కేటాయించారు? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు? ఎన్ని లక్షల మందికి ఉపాధి దొరికింది? ఆ లిస్ట్ మొత్తం దగ్గర పెట్టుకొని చదివి వినిపించి, ఇదిగోనయ్యా నారా లోకేష్ గారు ఇదిగోండి, నేను మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాను. ఇగో ఈ పరిశ్రమ పలానా ప్రాంతంలో పెట్టారు. ఈ పరిశ్రమ పలానా ప్రాంతంలో పెట్టారు. ఇగో ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇంతమందికి ఉపాధి దొరికింది. ఇగో ఇది మేము పని చేసాం. గత గత మా హయాంలో మేము పలానా పరిశ్రమలు తీసుకొచ్చాం. అభివృద్ధి దిశగా మేము ముందుకు తీసుకెళ్ళామని చెప్పేసని మనం చేతిలో పేపర్లు పెట్టుకొని తగలడి, ఆ తర్వాత మనం ప్రభుత్వాన్ని వైట్ పేపర్లు గట్టా అడగాలి. సమస్య లేదు. నీకు జీవితాంతం టైం ఇచ్చినా సరే, మీ హయాంలో ఒక్క పరిశ్రమ గురించి మాట్లాడలేను. తీసుకొచ్చిన పరిశ్రమ. చెప్పు తీసుకొచ్చావా? ఏ పరిశ్రమ తీసుకొచ్చారు? అక్కడ ఎక్కడికి దావోస్ ఎందుకు వెళ్ళట్లేదా అంటే నాకు గట్టిగా సలహేస్తుంది. నేను వెళ్ళలేను అన్నాడు. నేను స్నానాలు చేయలేము అక్కడికి వెళ్తేనే సలహేస్తుంది, గట్టిగా సలహేస్తుంది. అక్కడికి ఎవడు వెళ్తాడు? నన్ను సర్లే మనం ఉండగలం ఏంటి? ఇక్కడే ఉండలేకపోతున్నాం. ఆ పారిశ్రామికవేత్తలందరినీ ఇక్కడికి తీసుకొచ్చేస్తాం. వైజాగ్‌లో పెట్టేసారు సమ్మిట్. పెద్ద సమ్మిట్. అక్కడ మన పేటీఎం కార్యకర్తలందరికీ సూటు బూటు వేసేసారు. రండ్రా అబ్బాయిలు, కొంతమంది ప్రముఖులు తీసుకొచ్చారులేండి. నామకే వస్తే తీసుకురాకపోతే బాగోదు కదా! అదానీ, అంబానీ లేదంటే ఇంకో కొంతమందిని ఇలాంటి వ్యక్తులు తీసుకొచ్చారు. తీసుకురాలని చెప్పి నేను అనట్లా. తీసుకొచ్చారు. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి మొదటి రోజే. ఇంకా భోజనాల టైం కూడా అవ్వలేదు ఇప్పుడు ఇంకా. ఆ మీటింగ్ మొదలయ్యి ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా అవ్వలా. భోజనం అవ్వకముందే సాక్షిలోని మన వైసీపీ సోషల్ మీడియా మొత్తం 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పేసి రుద్దేసే ప్రయత్నాలు చేశారు. కరెక్ట్‌గా 1 గంటన్నర పావుతక్కువ 2 అయింది. భోజనానికి ఒక పావుగంట లేట్ అయింది. పావుగంట, అరగంట లేట్ అయింది. ఈలోపు మన పేటీఎం కార్యకర్తలందరూ కంచాలెట్టుకొని కొట్టేసుకున్నారు అక్కడ. తినే ప్లేట్లు ఎట్టుకొని కొట్టేసుకున్నారు అక్కడ భోజనం కోసం. 3 రోజులు ప్లాన్ చేశారు అది. విశాఖపట్నంలో ఆ సమ్మిట్ ఏదైతే ఉందో 3 రోజులు ప్లాన్ చేశారు. రోజున్నరకి ఎత్తేసారు. ఎందుకు ఎత్తేసారు? వీళ్ళు కొట్టుకోవడం చూసి. అటర్ ఫ్లాపు. దానికి సంబంధించి అసెంబ్లీలో క్వెషన్ అడిగితే బొబ్బట్లు, మామిడి తాండ్ర, మసాలా సరుకులు, కందిపప్పు, ఉల్లిపాయలు, జీడిపప్పు, కిస్మిస్ అని చెప్పి మాట్లాడుకొచ్చాడు.
నువ్వా అడిగేది ప్రభుత్వాన్ని? మీ హయాంలో ఎన్ని తీసుకొచ్చారో చెప్పిన తర్వాత మీరు ప్రభుత్వాన్ని ఏ ప్రశ్న అడిగినా బ్రహ్మాండంగా సమాధానం చెప్తారు. ఇంక పరిశ్రమల మీద ఏడడం మానేయండి. మీరు ఏడలేరు, ఎవరన్నా చేస్తే చూసి ఓర్చుకోలేరు. ఇది దిగ్మాల ఏడుపంటారన్నమాట. పల్లెటూరు భాషలో చెప్పాలని ఉంది గానీ చెప్తే బాగోదు. నూటెండు బూతులొత్తాయి. ఇంకా మాట్లాడు. ప్రభుత్వాన్ని హ్మ్. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఇదిగో 2.5 సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అంతా కలిపి 100కో 200 రూపాయలకో ఇచ్చేసాం. ఇవ్వలేదు. నేను మళ్ళీ అంటున్నా. అమ్మేయలేదు. పూర్తిగా అమ్మేయలేదు. కేవలం లీజుకి మాత్రమే ఇచ్చారు. ఆ భూములు ఎప్పటికైనా ప్రభుత్వానియే. ప్రభుత్వానికే ఉంటాయి. అమ్మేయలా. నీ కోడి తెలివితేటలు మా దగ్గర చూపించొద్దు. అది బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని సార్లు అన్నా సరే. నువ్వు ఎన్ని సార్లు కేటాయించేశారు, ఇచ్చేశారు, రాసిచ్చేశారు, కట్టబెట్టేశారు. అంటే భూములు అమ్మేశారు అని అర్థం వచ్చినట్టు నువ్వు ఎన్ని సార్లు మాట్లాడినా సరే, ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు నాయనా. మీరే కొద్దిగా అప్డేట్ అవ్వాలి. జనం అప్డేట్ అయ్యారు. మీరే అప్డేట్ అవ్వలేదు. మీరు ఇంకా అక్కడే ఆగిపోయారు. మీరు అక్కడ ఆగిపోయిన మూలాన మీకు మొన్న ఎన్నికల్లో 11 వచ్చినాయి. మీరు ఇలాగే మాట్లాడితే 29 ఎన్నికలు ఆ 11 కూడా రావు. గుర్తుపెట్టుకో బాగా. మాట్లాడు. ద్వారా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం. 2.5 సంవత్సరాలు పూర్తయిపోతా ఉంది. ఒకడు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇది ఈ ప్రాంతంలో ప్రజలు మాట్లాడుకున్నటువంటి మాట. సరే, ఇవ్వలేదని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పరిశ్రమలో తీసుకురావాలని చెప్పేసి మీరు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఒకవేళ నీకు ఏదైనా డౌట్ ఉంటే నువ్వు మంత్రిగా చేసావు కదా గతంలో. ఒకసారి నారా లోకేష్ గారి సోషల్ మీడియా పేజీలో ఫేస్బుక్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, ఒకసారి ఆ అఫీషియల్ ఖాతాలో ఒకసారి చూడు. ఒకసారి ఈ ఈ 26 నెలల్లో ఆయన రాజకీయానికి సంబంధించి ఎన్ని పోస్టులు వేసాడు, ఆయన దాంట్లో పరిశ్రమలకు సంబంధించి ఎన్ని పోస్టులు వేసాడో ఒకసారి చూడు. మెజారిటీ ఎక్కువ శాతం రాజకీయాల గురించి తక్కువ ఉంటాయి. రాష్ట్రానికి పలానా పరిశ్రమ వచ్చింది, పలానా పరిశ్రమ ప్రతినిధులతో మేము చర్చించాము, మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం, లేదంటే మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని పలానా పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులతో మేము మాట్లాడేవనే ఉంటాయి. నిన్న మొన్న దక్షిణ కొరియా ఎక్కడికి వెళ్ళారు కదా, ఒక్కసారి చూసి తగలాడు. ఐటీ కంపెనీలతోని ఆ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు సీఈఓతో కూర్చొని మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీకు అన్ని రకాలుగా మేము సహాయం చేస్తాం, మా రాష్ట్రంలో యువతకు ఉపాధి దొరుకుద్దని చెప్పేసి అని మాట్లాడిన వీడియోలు ఉంటాయి. చూడు ఒకసారి. ఎంతమందిని కలిసిరో చూడు. ఎంతమందిని కలిసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఆ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పరిశ్రమలు తీసుకురావడం అంటే ఆషామాషి కాదు. మన కోడిగుడ్డు కోడి పిల్ల అని చెప్పి సామెతలు చెప్పడం అంత ఈజీ కాదు. వాళ్ళ దేశానికి వెళ్ళాలి, వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళని ఒప్పించేసి కన్విన్స్ చేసి వాళ్ళని నీట్గా వాళ్ళకి చెప్పి వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళని ఒప్పించి తీసుకురావాలి. నీలాగా కోడిగుడ్డు ఆమ్లెట్ బాతుగుడ్డు అని చెప్తారనుకుంటాం ఏంటి? ఇవాళ వచ్చి లెక్కలు అడిగేస్తున్నారు ఇక్కడ. చూడండి, నీ సోషల్ మీడియా ఖాతా కూడా మాకు చూపించు. ఇదో గత 3 ఏళ్ల కాలంలో నేను మంత్రిగా పనిచేసాను, నేను పలానా పరిశ్రమ ప్రతినిధులతో నేను మాట్లాడాను, ఆ సీఈఓలతో నేను మాట్లాడాను, ఇదిగో నేను వివరంగా చెప్పాను, ఒక డిజిటల్ బోర్డు మీద వేసి నేను చూపించాను, మీకు కలిగే లాభాలు అంటే ఆ కంపెనీకి కలిగే లాభాలు నేను వాళ్ళకి వివరించే ప్రయత్నం చేశాను, నేను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని చెప్పేసి అని నేను వాళ్ళని ఆహ్వానించానని చెప్పేసి ఒక్కసారి నీ 3 ఏళ్ల కాలంలో నువ్వు మంత్రిగా చేసిన కాలం మొత్తంలో ఏ రోజైనా సరే పలానా పరిశ్రమ ప్రతినిధులతో నేను మాట్లాడానని చెప్పేసి అని ఒక్క పోస్ట్ చూపించారు సరిపోద్ది. ఏం అవసరం లేదు, ఒకే పోస్టు. నేను మిమ్మల్ని అడగం, మేము నీ గురించి ఇంకెప్పుడు నీ గురించి మాట్లాడడం కూడా. ఒక పోస్ట్ చూపిస్తే నేను మాట్లాడను. ఇంకా జీవితంలో చూపించలేవు నువ్వు. నారా లోకేష్ గారి పోస్టులు చూడు ఒకసారి, కొన్ని వందలు కనబడతాయి. చాలా తేడా ఉంటుంది దానికి దీనికి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి సొల్లు మాటలు మాట్లాడినంత కాదు, తప్పుడు ముక్కేసుకుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు. వద్దు, అనవసరంగా ఉన్న పొరుగు పోగొట్టుకో. నువ్వు పరిశ్రమల గురించి మాట్లాడే స్థాయికి ఇంకా నువ్వు ఎదగలేదు. నీకు నారా లోకేష్ గారికి చాలా అసలు పదే వద్దు. నేను పోల్చను కూడా పోల్చను. చెప్పు, నువ్వు దమ్ముగా చూపించు, చెప్పొద్దు. ఉంటాయిగా మన సోషల్ మీడియా ఖాతాలో వేసిన పోస్ట్ అయితే ఎక్కడికి పోవు కదా, మనం అన్నంత మాత్రాన అయిపోదు కదా. ఒకసారి చూడు. లేదంటే ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా
నేను చెప్పేది అబద్ధం అనుకోండి, గుడివాడ అమర్నాథ్ అని చెప్పి కొట్టండి, ఫేస్బుక్లో కావచ్చు, ఎక్స్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు. అలాగే నారా లోకేష్ గారి ఖాతాను కూడా ఒకసారి చూడండి, కంపేర్ చేసి చూడండి రెండు. ఐటీ మంత్రిగా ఈయన గారు పుడిచింది ఏంటో, ఇప్పుడు నారా లోకేష్ గారు చేస్తున్నది ఏంటో మనకి కళ్ళకు కట్టినట్టు కనబడిపోద్ది, ఈజీగా కనబడిపోద్ది. ఏమైనా పోస్టులు వేయడం అనుకున్నా మనవాడు మంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డికి భజన, ఎంతసేపు భజన, ఇంకా చిన్నపిల్లల చేత పాటలు పాడించడం, మనోడు పేజీని రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా మళ్ళీ ఎందుకంటే పెద్ద పెద్ద ముద్ర మాటలు. ఇంకా సాల్వ్ సర్దుకోండి. మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మీ మాటలు ఎవడో నమ్మడు. మీరు కూడా మేము అధికారంలోకి వస్తే పరిశ్రమలు తరిమేస్తాం, భూములు వెనక్కి తీసుకుంటాం, ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేస్తే బాగుంటుంది. లేకపోతే మీకు 29 కూడా మీకు అస్సామే, ఇప్పటికీ అస్సామే అనుకోండి, ఆ 11 కూడా రావు మీకు. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.